వాస్తవానికి కూటమి ప్రభుత్వం గెలిచిన తరువాత కూడా చెత్త పన్నును బలవంతంగా వసూలు చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో వైసీపీ వేసినటువంటి ఈ చెత్త పన్ను ఎంత తీవ్ర వ్యతిరేకత తెచ్చిందంటే చివరికి ఇది ఒక పరాకాష్ఠకు చేరింది. ఎవరైనా సరే ఒక షాప్ లో ఉన్న వ్యక్తి నేను చెత్త పన్ను కట్టనన్నాడు అనుకోండి, చెత్త తీసుకెళ్లి షాప్ ముందు వేయటం. గతంలో మనం చూసాం, జాతీయ స్థాయిలో అబాసు పాలయ్యారు. ఒక ప్రభుత్వ కార్యాలయం ముందో లేకపోతే షాపుల ముందు, బ్యాంకుల ముందు చెత్తను వేయటమే కాకుండా అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత దాన్ని బయటికి తీసేవాళ్ళు. ఇది ఒక రకంగా అరాచకంగా పీడించేవారు. కొన్ని చోట్ల చెత్త పన్ను కట్టకపోతే ఇచ్చే పింఛన్లో మినహాయించుకునేవాడు. మరికొన్ని చోట్ల చెత్త పన్ను కట్టకపోతే నీ పథకాలు ఆపేస్తామని బెదిరించేవాడు. ఇలా చెత్త పన్నుని బలవంతంగా ముక్కుబిండి జగన్మోహన్ రెడ్డి వసూలు చేశాడు. సరే చేశాడే అనుకుందాం, పోనీ చెత్తను తొలగించాడా అంటే దాదాపుగా 85 లక్షల టన్నుల చెత్త జగన్మోహన్ రెడ్డి దాన్ని తొలగించలేదు. మరి ఏమయ్యాయి వసూలు చేసిన డబ్బులు అంటే జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించాడు.